టెక్నాలజీ గీక్స్ ఛానల్ కి స్వాగతం. జీమెయిల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న మెయిల్ అప్లికేషన్ జీమెయిల్. అయితే జీమెయిల్ కు ఎంత ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్నారో అంతే మంది ఫేక్ వినియోగదారులు కూడా పెరిగిపోయారు. అంటే తాత్కాలిక అవసరాల కోసం జీమెయిల్ ఖాతాలు తెరవడం, ఆ తర్వాత వాడకుండా వదిలేస్తున్నవారు. ఇలాంటి ఖాతాల వల్ల హ్యాకింగ్ తో పాటు ఇతర సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా దీర్ఘకాలంగా వాడకుండా వదిలేసిన ఖాతాల్ని నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేసేయాలని గూగుల్ నిర్ణయించింది. కనీసం 2 ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా వాడకుండా వదిలేయడం ఉన్న జీమెయిల్ ఖాతాల్ని గుర్తించి తొలగించాలని నిర్ణయించింది. వచ్చే నెలలో అంటే డిసెంబర్ 2023లో ఇలా 2 ఏళ్లుగా ముట్టుకొని లక్షలాది ఖాతాల్ని డిలీట్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై సదరు ఖాతాదారులకు ఇప్పటికే అలర్ట్స్ పంపుతోంది. ఈ అలర్ట్ చూసుకుని ఇకనైనా ఖాతా వాడితే మంచింది. ఆ గూగుల్ ఏం చేస్తుందిలే అని వదిలేస్తే మాత్రం మీ ఖాతా డిలీట్ కావడం ఖాయమంటున్నారు నిపుణులు. తమ ఖాతాలను రెగ్యులర్ గా వాడని జీమెయిల్ వినియోగదారులు డిసెంబర్లో తమ ఖాతాల యాక్సెస్ కోల్పోయే అవకాశం ఉన్నట్లు గూగుల్ చెబుతోంది. ఈ ఏడాది మేలో గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలి రాసిన బ్లాగ్ పోస్ట్లో రిస్క్ ను తగ్గించడానికి తాము చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గూగుల్ ఉత్పత్తుల విషయంలో తమ విధానాన్ని 2 ఏళ్లకు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నుండి గూగుల్ ఖాతాను కనీసం 2 సంవత్సరాలుగా ఉపయోగించుకుంటే లేదా సైన్ ఇన్ చేయకుంటే తాము గూగుల్ వర్క్ స్పేస్, జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, అలాగే గూగుల్ ఫోటోలలోని కంటెంట్తో సహా ఖాతాను తొలగించవచ్చు. ఎందుకంటే మరచిపోయిన లేదా గమనింపబడని ఖాతాలు తరచుగా పాత లేదా మళ్లీ ఉపయోగించిన పాస్వర్డ్లపై ఆధారపడతాయని, అవి ఇప్పటికే భద్రత విషయంలో రాజీ పడి ఉండొచ్చని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 2-స్టెప్ వెరిఫికేషన్ కూడా వీటికి జరగలేదని, కాబట్టి వీటి వినియోగదారులకు సెక్యూరిటీ అలర్ట్లు కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఖాతాల్ని గుర్తించి తొలగించి తమ రిస్క్ తగ్గించుకోవాలని గూగుల్ భావిస్తోంది. మరింత సమాచారం కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ పై క్లిక్ చేసి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానళ్లలో జాయిన్ అవ్వండి.